గారు అవుదాం అనుకున్నా ఇప్పుడు ఫేమస్ అయిపోయాం అనుకుంటున్నావా? ఏదో ఫస్ట్ సినిమాకి ఎంతైతే వచ్చిందో సాటిస్ఫైడ్ సార్. నేను చూసా, సాటిస్ఫైడ్, సూపర్ సాటిస్ఫైడ్. నేను కూడా థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. చాలా బాగుంది సినిమా. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంటర్వ్యూ అంటే మన సినిమా గురించి మాట్లాడతారు, మనం మన సినిమా గురించి పక్కన పెడదాం. మన డైరెక్టర్ సూపర్, మన హీరో సూపర్, మన సీన్లు సూపర్, ఇవన్నీ పక్కన పెట్టేసి బోరు కొట్టేసింది. సో మేం ఫేమస్ నేను నిన్నే చూసా, నిన్ను కలిసిన తర్వాత. దాని గురించి మాట్లాడదాం, ఎందుకంటే నీ జర్నీ చాలా బాగుంది. నువ్వు అంటే క్యాజువల్ గా వచ్చి క్యాజువల్ గా మొదలెట్టి క్యాజువల్ గా ఫినిష్ చేసి క్యాజువల్ హిట్ చేస్తారు. అది బ్యూటీ ఆ సినిమాలో. ఆర్టిస్టులు అందరూ సూపర్ చేశారు. వెరీ అంటే డైరెక్టర్ కి వెళ్తుంది, నీకే వెళ్తుంది అది క్రెడిట్. అండ్ మీ పేరెంట్స్ హ్యాపీ అయిపోయారు. నమ్మలేదు, లేదు కదా సినిమా అనేది, అసలు ఏం కనెక్షన్ లేదు సినిమాలతో. వాళ్ళ సినిమాలే అసలు. గుడ్, మీలాంటి యూత్ పైకి వస్తే బాగుంటుంది. మీరు యూత్ అంటే నాకు గుర్తొచ్చింది సార్, ఇన్స్టాగ్రామ్ ఫాలో అవుతున్నాను ఎప్పటి నుంచో. చాలా యాక్టివ్గా ఉంటారు సార్. మీ స్టైల్ కానీ స్టైల్ లేదు అక్కడ, మీరు ఏదైనా స్టైల్ అని కనిపిస్తుంది సార్. అవుట్ ఫిట్స్ అవన్నీ కూడా మజా వస్తాయి సార్. మా మమ్మీ యాక్చువల్గా మీకు పెద్ద ఫ్యాన్ సార్. అదే అనుకున్నా, మొగుడు నమ్మేస్తే హ్యాపీ అయిపోతారు. తోడు లేక సాంగ్ సూపర్ సాంగ్, వైబ్ సాంగ్ సార్. మిమ్మల్ని కలిసినాక మంచిగా అనిపించింది. అంటే ఎప్పుడు టీవీలలో చూసేటోళ్ళం, థియేటర్లలో చూసేటోళ్ళం, సడన్ గా ఒక్కసారి కళ్ళ ముందు యాక్టింగ్ చేయాలంటే సడన్ గా భయం అయింది సార్. యాక్చువల్ గా మనం చేసిన యాక్టింగ్ కూడా నేను భయపడుతూ ఉండాలి కదా, నేను చూడగానే భయం అయింది సార్ నాకు నిజంగానే. డైరెక్టర్ అన్న వచ్చి నా దగ్గరికి సుభాష్ అన్న వచ్చి వాళ్ళు చేసిన సుమంత్ థ్యాంక్ యూ అన్న అలుగుపోయాను. కాదు, ఇందాక మాట అన్నావు పొద్దున్న కలిసినప్పుడు, పుష్ప ఎంత చూడలేదు మేము ఫేమస్ చూసాం. నేను పుష్పాలు ఉన్నా సార్, ఆ టైంలో మేము ఫేమస్ చూస్తారు సార్. ఓకే, పార్ట్ 3 కోసం వెయిటింగ్ సార్. మా ఆదిత్య అంటుండు సార్ పొద్దున ఫోటో దిగినాక, ఈ టీ షర్ట్ లోనే దిగిన అనుకుంటా, వైట్ టీ షర్ట్. మన చెయ్యి ఇంతే ఉంది సార్, మన 20s అని చెప్పుకొని ఇజ్జత్ అవుతుంది. ఏం చేశారు సార్? జీన్స్, మంచి జీన్స్. యా, కొంచెం కాన్షియస్, ఫుడ్ కాన్షియస్. పెద్ద ఫుడ్ ఏం కాదు, వర్కౌట్ చేస్తా, యోగా చేస్తా. ఫుడ్ అంటే గుర్తుంది సార్, మీరు ఉన్న వీడియో పెట్టిరా అన్ని ఫుడ్ పెట్టి భీమవరం వైరల్. నాకు మా స్కూల్ ఫ్రెండ్స్ ఫోన్ చేసి, ప్రభాస్ ఇట్లా జబర్దస్త్ సారికి పంపిరంట, నువ్వు సుమన్ ప్రభాస్ నువ్వు కూడా పంపొచ్చు కదా, మీ షూట్ లోనే ఉన్నారు కదా. మా షూట్ లో రా బాబు. కాదు, ప్రభాస్ పంపించింది కాదు అది, నేను పెట్టిన క్యాప్షన్ కి వాళ్ళు చదవలేదు అనుకుంటా. ఈ మాత్రానికి ఇట్లా ఉంది ఇక్కడ ట్రీట్మెంట్, ప్రభాస్ తెలిస్తే ఇంకా ఈ బాబు బలి అని చెప్పాను. ప్రభాస్ అన్న పేరు తీసారు కదా సార్. అదే చాలు, అలాగే వాళ్ళు హ్యాపీ సార్. నేను అది కాదు సార్, ఫస్ట్ మెయిన్ ఒకటి అడుగుదామని. మీరు అసలు నేను రీసెంట్గా చూస్తే అన్ని సినిమాలలో ఎప్పుడు నేను లాస్ట్ మీ సినిమా బార్బర్ షాప్ కథానాయకుడు సినిమాలో బార్బర్ క్యారెక్టర్ వేసిందే నేను లాస్ట్ చూసిన. మళ్ళీ తర్వాత మన సినిమాలో మీరు స్ప్లెండర్ నడపడం మళ్ళీ అప్పుడు చూసిన. నేను మధ్యలో ఏమైనా మిస్ అయినా లేదు, అంటే చూస్తుంటే చాలా మంచిగా రిలేటబుల్ అనిపించింది సార్. చాలా రోజుల తర్వాత కొత్త వైబ్ లో చూస్తున్నాం సార్ ని అనిపించింది సార్. అసలు మీకు ఎట్లా అనిపిస్తుంది సార్, ఇన్ని రోజులు సెట్స్ లో చేసి 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 లైవ్ లొకేషన్ లో షూట్ చేస్తుంటే, అంటే ఇట్లాంటి బ్యూటిఫుల్ నేచర్? యాక్చువల్లీ మిస్ ఇట్, ఇప్పుడు తెలుస్తాను, వచ్చిన తర్వాత తెలుస్తాం. ఈ అట్మాస్ఫియర్ మిస్ అయ్యా, ఎక్కువ సెటిల్ అయిపోయినాయి. ఎంతైనా ఆర్గానిక్ మిస్ అవుతాం ఫీల్. ఇదైతే ఎంత రిలాక్స్డ్ గా ఉన్నానంటే చాలా కాలం తర్వాత రిలాక్స్ అయి ఉన్నా, హ్యాపీగా పడుకుంటున్నా, హ్యాపీగా తింటున్నా, షూటింగ్ హ్యాపీగా చేస్తున్నాం, ఎవ్రీథింగ్. సరే, నువ్వు అందరినీ ప్రేమిస్తావు, ఓకే, అది ఘోరంగా ప్రేమిస్తా, అదే ప్రేమిస్తావు, అదే నేను అదే అంటున్నా. కానీ అందరు హీరోయిన్ల మీద క్రష్ ఏంటి? ఒకరి మీద ఇద్దరి మీద ఉంటుంది. ఏ హీరోయిన్ అయినా క్రష్ అంటే ఏంటి దాని అర్థం? చూసినప్పుడు అరే మంచిగా అనిపిస్తుంది. అంటే హీరోలు కూడా అట్టగా వస్తారు, ఆర్టిస్టులు అందరూ పైకి వస్తారు. మీరు కూడా ఇష్టం సార్. నాకు పాట గుర్తు సార్, తెలుసా? బడ్జెట్ పద్మనాభం. ఎవరేమి అనుకున్నా నువ్వుండే అన్ని నువ్వే కావాలి, అనునిత్యం పోరాడాలి, అనుకుంది సాధించాలి, మీ జర్నీ ఏమదో వస్తుంది సార్. సార్ నాకు డౌట్ సార్, ఏమనుకోక సార్, నేనే మాట్లాడుతున్నాను. మాట్లాడు, నువ్వే మాట్లాడు. అంటే ఫస్ట్ హీరోలాగా చేసిన సార్, ఫ్యామిలీ ఆడియన్స్లోకి ఫుల్ వెళ్ళిపోయి మన ఇంట్లో ఉండే మనిషిలాగా ఒకటి వచ్చింది కదా సార్ మనకు. దాని తర్వాత సడన్గా మీరు సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ చేసినప్పుడు విలన్, అగ్రెసివ్ రోల్స్ చేస్తున్నప్పుడు మీకు ఏది బాగా నచ్చింది సార్? అంటే అట ఇట రెండు బాగున్నాయా? నేను యాక్టర్, నాట్ ఎ స్టార్. సో సార్ ఏదైనా ఒకటే కాదు, సార్ కాదు కానీ కాదు, ఏదైనా ఒకటే నాకు. బట్
వాట్ ఐ మిస్ ఇన్ దట్ అంటే దేని అడ్వాంటేజెస్ దానికుంటే దాంట్లో ఉన్న దీంట్లో లేనిది హీరోయిన్లు, సాంగ్స్, డ్యూయెట్లు. ఇక్కడ కావాలన్న భార్యను పెట్టట్లా, పెట్టినా ఎవరినో పెడుతున్నారు. సో ఏం వర్కౌట్ కావట్లేదు మిస్ అవుతారు అంతవరకు. ఐ మీన్ దిస్ ఇస్ మోర్ ఎ జోక్. బట్ అడ్వాంటేజ్ ఇక్కడ ఏంటంటే ఫ్రీడమ్, హీరో బర్డన్ నాకు లేదు, అండ్ నో ట్యాగ్, నా మీద డిపెండెంట్ కాదు. సో ఐఎమ్ ఓకే. సో అది అడ్వాంటేజ్. సో పీస్ ఆఫ్ మైండ్ ఎక్కువ ఉంది. మీకు అది చేయడం ఎక్కువ వైబ్ అనిపిస్తుందా లోపల? Thank you. అగ్రెసివ్గా ఫేస్ పెడతా మీకు మంచిగా అనిపిస్తుంది సార్? సార్ మీరు లెజెండ్లో చూసినప్పుడు అగ్రెసివ్ ఉంటేనే బెటర్ అమ్మా. ఎందుకంటే నా అగ్రెసివ్నెస్, నా బాధ, నా కోపం, నాకున్న మేబీ సేడిజం అన్ని సినిమాల్లో బయటకు వచ్చేస్తాయి. ఒక పని అయిపోతుంది. నేను లైఫ్లో ఏడవలేను, సినిమాలో ఏడవగలను. సో ఆ ఏడుపు అవుట్లెట్ అక్కడ వచ్చేసింది నాకు. సో ఏది చూపించలేనో లైఫ్ అది క్యారెక్టర్స్లో చూపించేస్తే అయిపోతుంది. మోటివేషన్ తీసుకుంటా సార్. అన్ని టైప్ ఆఫ్ క్యారెక్టర్స్ చేయాలి. యా క్యారెక్టర్స్ అన్ని చేస్తే మనకు మజా వస్తుంది, లేకపోతే నాకు బోర్. ఇప్పుడు ఇన్ని సినిమాలు చేసిన తర్వాత సేమ్ చేస్తూ ఉంటే నాకు బోర్. ఇప్పుడు కూడా విలన్ అదే సూట్లు వేస్తూ ఉంటే బోర్ పడుతుంది. అది ఇక ఇసుకొచ్చేస్తుంది, ఇదేనా మళ్ళీ అని. చాలా రోజుల తర్వాత సెక్యూరిటీ గార్డ్ లాగా ఇది ఆర్గానిక్ ఫిల్మ్. దీనికి వస్తే నువ్వు 80-85 స్క్రిప్ట్స్ ఉన్నావు మేము ఫేమస్ తర్వాత. ఇది ఎట్టా ఓకే చేసావు? ఏం చూసి ఓకే చేసావు? ఏం లేదు సార్, వింటా ఉన్నా, ఇంకా ఏం నచ్చట్లేదు, ఇంకా మనమే రాసుకొని మళ్ళీ డైరెక్షన్ చేసి యాక్టింగ్ చేసేద్దాం అనుకున్నా సార్. స్క్రిప్ట్ రెడీ అయిపోయింది, ఎక్కిద్దాం అనుకుంటున్న టైంలో సుభాష్ అన్న వాళ్ళు వచ్చి ఒక కథ చెప్తా అంటే, సుభాష్ అన్న వాళ్ళు యాక్చువల్గా షార్ట్ ఫిలిమ్స్ ఇది జర హైప్ ఉన్నప్పుడు అంటే 2013, 14, 15 ఈ టైంలో వీళ్ళు 100కి పైగా షార్ట్ ఫిల్మ్స్ చేసేస్తారు. ఎంఆర్ ప్రొడక్షన్స్ అని యూట్యూబ్ ఛానల్. అవి మేము చూసి మేము డిగ్రీ ఫస్ట్ ఇయర్ ఉన్నప్పుడు వీళ్ళు ఎలా ప్రెజెంటేషన్ వెళ్ళాం మనం అనుకునేటోళ్ళం. అంతే, ఇంకా షార్ట్ ఫిల్మ్స్ చూసి అట్టున్నాం. కనెక్షన్ మాకు ఎప్పుడు పరిచయం లేదు. కట్ చేస్తే సడన్గా నాకు కాంటాక్ట్ అయ్యి ఇట్లా ఒక కథ ఉంది అది అని అన్నప్పుడు, ఇట్లా భీమవరం వైబ్లో ఇట్లా ఒక క్యారెక్టర్ ఉంది, ఇది కథ ఇట్లా నీట్ ఫ్యామిలీతో చూసే కథ మజా వస్తుంది అని చెప్పినప్పుడు విన్నా సార్. మొత్తం విన్నాక వెయిటింగ్ పడతాయి అనిపించింది సార్. అంటే నాకు కూడా పర్సనల్గా ఓన్లీ నా గురించి ఆలోచించుకుంటే ఇవన్నీ కథ బాగుంది అవన్నీ పక్కకు పెడితే ఒకసారి ప్యూర్ పల్లెటూరు తెలంగాణ స్టోరీ చేసినాం సార్. మేము ఫేమస్ రారా అంటాం, తినవరా అంటాం, ఇలా సడన్ గా డైలాగ్స్ తినా అంటే మజా వస్తుంది సార్. దాన్ని కూర్చొని ప్రాక్టీస్ చేస్తుంటే అంటే కొత్త వరల్డ్లకు పోవడం అనేది ఆ జర్నీ మజా అనిపిస్తుంది. హాలిడే లెక్క అనిపిస్తుంది. నిజంగా ఎందుకంటే ఫస్ట్ టైం నేను భీమవరం వస్తున్నాను సార్. అసలు నిజంగానే మర్యాద మామూలుగా లేదు సార్. ఎవరు చూసినా మర్యాద మాట్లాడారు. మళ్ళీ ఒకవేళ వెటకారం చేసారు అనుకో, ఇందాక మాట్లాడి నీలేనా అనిపిస్తుంది. అంటే మజా వస్తుంది సార్. అంతే కొత్త వైపు. అంటే 400 కిలోమీటర్ మేము ఉన్నా అనుకుంటున్నాం సార్, నేను ఆదిత్య అభిని. 400 కిలోమీటర్లు వస్తేనే ఇంత చేంజ్ ఓవర్ ఉంటే మనం ఓళ్ళు తిరగాలరా అనుకున్నాం సార్. అంటే ఇద్దరికి ఎక్కడ పోలేదు సార్. ఇప్పుడు స్టార్ట్ చేయాలి అనిపిస్తుంది. అన్ని కల్చర్స్ చూడాలి, అన్ని కల్చర్స్. అంటే నేను వెళ్ళినప్పుడల్లా ఏదో నేర్చుకుంటాం, ఏదో పికప్ చేస్తూ ఉంటాం. ఒక మ్యానరిజం, ఒక బాడీ లాంగ్వేజ్ బాగుంటాయి, గమ్మత్తుగా ఉంటాయి, కొత్తగా ఉంటాయి. నాకు కూడా ఇది చెప్పినప్పుడు, సుభాష్ చెప్పినప్పుడు నాకు నచ్చింది మెయిన్గా ఫాదర్ అండ్ డాటర్ లవ్ స్టోరీ అన్నమాట. సో ఇమీడియట్ కనెక్ట్ అయ్యాయి. ఎందుకంటే నాకు అఫ్కోర్స్ అందరికీ ఇష్టం వాళ్ళ పిల్లలంటే, నా కూతురు అంటే బాగా ఇష్టం. మేమందరం ఫ్రెండ్స్ లాగానే ఉంటాం. సో ఇందులో కూడా ఆ ఫీల్ వచ్చేపాటికి ఐ ఫెల్ట్ లైవ్ అండ్ డెఫినెట్గా ఆర్గానిక్గా చేసుకోవచ్చు అనే నమ్మకం నాకు కుదిరింది. యాక్చువల్గా ఫస్ట్ టైం నాకు సుభాష్ అన్న చెప్పినప్పుడు ఇట్లా హీరోయిన్ ఫాదర్ రోల్ ఎవరు చేస్తున్నారు, చాలా ఇంపార్టెంట్ రోల్ కదా అని అంటే, చెప్పుకో సార్ చేస్తున్నారు. సలార్ చెబుదో సరేగా సరే అయ్యో మన సినిమా ఈ వైబు ఇట్లా కొత్త ప్రొడక్షన్ ఇప్పుడు వస్తున్నాం, మనం అందరం కొత్త వాళ్ళం. మీకు క్లారిటీ ఉందా సార్? క్లారిటీ ఉంది, కథ నమ్మి వచ్చేస్తారు సార్. మీరు అన్నారు కదా సార్, సేమ్ మాట అదే అన్నారు. సెట్స్ లో షూట్ చేసి ఇన్ని రోజులు, దాని తర్వాత ఇప్పుడు ఇక్కడే ఫస్ట్ చాలా రోజుల తర్వాత మళ్ళీ లైవ్ లొకేషన్ లో మన కథ నచ్చి చేస్తున్నారు, మజా వచ్చింది సార్.